అనుదినము ఆయనతో సహవాసం చేస్తే ఆయన వాత్సల్యత మన పైన ఉంటుందంట. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన చిన్నతనం నుండి కూడా ఆయన చేసిన ప్రధానమైన పని ఏంటంటే ఎక్కువగా ప్రజలతో కలుసుకోవడానికి, ప్రజలతో మాట్లాడడానికి, ఆ సహవాసానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పగలంతా కూడా దేవుని రాజ్యముల గురించి బోధిస్తూ, దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ తిరుగుతూ ఉండేవాడు. ఆయన రాత్రి కాలంలోకి వచ్చేసరికి ఆయన కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆయన అనుదిన ప్రణాళికను మనం గమనిస్తే పగలంతా దేవుని రాజ్య పని మీద ఉండడం, రాత్రంతా దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని, ఏకాంత సహవాసాన్ని కలిగి ఉండడమే తప్పించి ఎక్కడ కూడా సరదాగా ఒక అరగంట రిలాక్స్ అవుతున్నాడు, సరదాగా ఒక అరగంట ముచ్చట్లు ఎట్టుకున్నాడు, సరదాగా లోక సంబంధమైన విషయాలు మాట్లాడాడు అనే భాగాలు అయితే మనకి ఎక్కడ కూడా కనిపించవు. ఆయన ఎక్కువగా ఏం కోరుకుంటాడంటే బంధత్వాల్ని, బాంధవ్యాల్ని కోరుకుంటాడు, ఆయనతో అనుబంధాల్ని కోరుకుంటాడు. అందుకని యోహాను సువార్త 15:15 అంటాడు కదా, మిమ్మల్ని సేవకులని అనక నా స్నేహితులని అంటాడు. ఆయన స్నేహితులు అనే మాటను ఎందుకన్నాడంటే ఆ క్లోజ్నెస్, ఆ సహవాసం, ఆ ఫెలోషిప్ ఆయన కావాలని కోరుకుంటున్నాడు. ఎవరితో కోరుకుంటున్నాడంటే సంఘంతో కోరుకుంటున్నాడు. సంఘాన్ని ఆయన దేవుడిగానో మనం విశ్వాసులుగానో కాకుండా ఆయన మనం ఎలాగుండాలని కోరుకున్నాడంటే ఆయన స్నేహితులుగా ఉండాలని కోరుకున్నాడు. స్నేహితుల మధ్యన ఉన్నటువంటి అనుబంధం ఎలాగుంటుందంటే ఏ రోజు కూడా వారు మాట్లాడుకోకుండా ఉండరు, ఏ రోజు కూడా వారు కలుసుకోకుండా ఉండరు, ఏ రోజు కూడా ఒకరికొకరు చూసుకోకుండా ఉండరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో మిమ్మల్ని సావుకులనో లేకపోతే శిష్యులనో కాకుండా మీరు నా స్నేహితులని నేను చూడాలనుకుంటున్నాను, స్నేహితులని పిలవాలనుకుంటున్నాను అని అంటూ ఉన్నాడు. ఆయన ఎందుకు చెప్పానంటే ఆ మాట ఆయన జీవిత కాలం 33.5 సంవత్సరాల్లో ఏ రీతిగా అయితే సంఘంతో సహవాసాన్ని కోరుకున్నాడో, సమాజంతో సహవాసాన్ని కోరుకున్నాడో, హెబ్రీ పత్రిక 13:8 అంటాడు కదా, నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు, యుగాంతం వరకు కూడా అలాగే ఉంటాడంట ఆయన. దేవునికి స్తోత్రం. అంటే ఈ యుగాంతం వరకు కూడా ఎలాగ ఉంటాడంటే ఆయన 33.5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఆ సహవాసమో లేకపోతే ఆ స్నేహితులతో చేసిన సహవాసమే కాకుండా ఈ రోజు కూడా మనతో ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ఆ సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మన అనుదిన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన అనుదిన జీవితంలో ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, ఏది ఇంపార్టెంట్ మన లైఫ్ లో, ఏది ప్రాముఖ్యమైనది, ఏది బెస్ట్, ఏది ఉత్తమమైనది, దేనికి ఎక్కువ సమయాన్ని మనము కేటాయిస్తున్నాం, ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాం, దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఉదయం లేచినది మొదలుకొని మరుసటి రోజు ఉదయం లేచే వరకు పోనీ 24 గంటలు, 24 గంటల్లో దేనికి ప్రాధాన్యతను మనం ఇస్తూ ఉన్నాం. మనిషి జీవితంలో 40% మనం దేనికి కేటాయిస్తున్నామంటే నిద్రకి కేటాయిస్తున్నామంట. మనిషి జీవితంలో మరొక 40% దేనికి కేటాయిస్తున్నామంటే మన వ్యక్తిగత పనులకో, ఉద్యోగాలకో, చదువులకో, లేకపోతే మనము చేసే పనులకో ప్రాధాన్యత ఇస్తున్నామంట. అంటే 40% మన పనులకి, మన యొక్క ఉద్యోగాలకి, మన చదువులకి, వాటికి ప్రాధాన్యత ఇస్తుంటే 40% మన నిద్రకి ప్రాధాన్యత ఇస్తున్నామంటే మన జీవితంలో 80% దేనికి వెళ్ళిపోతుందంటే మన నిద్రకి, మన పనులకి వెళ్ళిపోతుంది. మిగిలిన 20%లో 10% మన ప్రయాణాలకి ఖర్చు పెడుతున్నాం. అంటే అక్కడికి ఎంత అయింది? 90% జీవితం అయిపోతుంది. మిగిలిన 5%, మిగిలిన 10%లో 5% దేనికి కేటాయిస్తున్నామంటే మనం ముచ్చట్లు పెట్టుకోవడానికి, ఎదురు బదురు కూర్చుని ఒకరి గురించి మాట్లాడుకోవడానికో,
ఎదురు బదురు కూర్చుని సమూహంగా కూర్చుని బయట విషయాలు, లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకోవడానికో, లేదంటే ఫోన్లు అందుబాటులోకి వచ్చినాయి, ఫోన్లో ముచ్చట్లు పెట్టుకుని గంటలు గంటలు మాట్లాడడానికో, వీటికి 5% ఖర్చు పెడుతున్నామంట మనం. అంటే మన జీవితంలో 95% అక్కడికి వెళ్ళిపోయింది. మిగిలిన 5%లో 4.5% దేనికి కేటాయిస్తున్నామంటే మన జీవితం గురించి ఆలోచించడమో, లేకపోతే మనం ఏం చేద్దామని ఆలోచించడమో, లేదా నా బ్రతుకు ఎందుకు ఇలాగ అయిపోయిందని ఆలోచించడమో, ఆలోచనలకి 4.5% ఖర్చు పెడుతున్నామంట మనం. ఇంకెంత మిగిలింది మన జీవితంలో? 0.5% మిగిలింది. ఈ 0.5% ఏం చేస్తున్నాం అనేది మీ చిత్తానికి వదిలిపెడుతున్నాను నేను. ఈ 0.5% నేను దేవునికి ఇస్తున్నానండి అనేవారు ఉన్నారా అని అంటే మీకు లెక్క చెప్తా. ఆదివారం 2 గంటలు మీరు దేవుని మందిలో కూర్చుంటున్నారు. ఆదివారం 2 గంటలు దేవుని మందిలో కూర్చుంటున్నారంటే సంవత్సరానికి వచ్చేసరికి 52 ఆదివారాలు. 52 ఆదివారాలు అంటే 104 గంటలు. 104 గంటల్లో సంవత్సరానికి మీరు దేవునికి కేటాయించిన సమయం ఎంతంటే 104 గంటలు. అనగా 365 రోజుల్లో 104 గంటలు దేవునికి సమయాన్ని వెచ్చిస్తున్నారు. 104 గంటలు అనగా 4.5 రోజులు. ఎన్ని రోజులు? 4.5 రోజులు. 365 రోజుల్లో 4.5 రోజులు మీరు దేవునికి కేటాయిస్తున్నారంటే ఎంత కేటాయిస్తున్నట్టు? మీరు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నట్టు? మీరు ఏమో మనతో సంబంధం కలిగి ఉండాలని, మనతో సహవాసం కలిగి ఉండాలని, మనల్ని స్నేహితులుగా ఆయన పిలుచుకోవాలని ఆశ కలిగి ఉంటే మన దేవునికి కేటాయించే సమయం ఎంతంటే 365 రోజుల్లో 4.5 రోజులు మాత్రమే, కేవలం 4.5 రోజులు మాత్రమే దేవునికి మనం వెచ్చిస్తూ ఉన్నామంట. 365 రోజుల జీవితాన్ని, ఒక సంవత్సరాన్ని, దయ అనే కిరీటాన్ని మీకు అనుగ్రహిస్తే, ఒక నూతన సంవత్సరము దయ అనే కిరీటం మన జీవితంలోకి అనుగ్రహించబడితే, ఆ దయ అనే సంవత్సరం కిరీటము ద్వారా మనం గడిపే సమయం ఎంతంటే దేవునితో 4.5 రోజులు. ఈ 4.5 రోజులు కూడా ఎక్కడ ఉంటామంటే దేవుని మందిరంలో ఉంటాం. అది కూడా మీరు 52 ఆదివారాలు వస్తేనే. లేదండి మాకు పెళ్లిళ్ళు ఉన్నాయండి, మా ఫంక్షన్లు ఉన్నాయంటే ఈ 4.5 రోజుల్లో కూడా మీరు ఉండరు. ఈ 4.5 రోజుల్లో దేవుని మందిరంలో ఉండేది, కానీ దేవుని మందిరంలో ఉండి దేవుని గురించి ఆలోచించే సమయం ఎంతంటే, ఈ 4.5 రోజుల్లో దేవుని మందిరంలోకి వచ్చి దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్న సమయం ఎంతంటే, ఈరోజు ఒక భాగాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయంలోకి వస్తే 42వ వచనంలో, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న మాట ఏమంటున్నాడంటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను. అందుకు నేను మిమ్మల్ని ప్రశ్నించాను, 24 గంటల్లో మీరు ఉదయం లేచినది మొదలుకొని మరుసటి రోజు ఉదయం లేచే వరకు మీరు దేనిని ఉత్తమమైనదిగా ఎంచుకున్నారు? ఏది ఉత్తమమైనది మీ జీవితంలో? మీరు రోజులో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఏది విలువైనది? ఏది ప్రత్యేకమైనది? దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఏది ఉత్తమమైనదిగా ఎంచుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువు బేతనీ అనే గ్రామానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడనంటే, మార్తా మరియ అనే అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వారికి ఒక సహోదరుడు ఉన్నారు, అతని పేరే లాజరు. మార్తా మరియ యొక్క సహోదరుడు లాజరు. మార్తా యేసయ్యని ఏం చేసిందంటే తన ఇంటికి ఆహ్వానించిందంట. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆహ్వానించారు ప్రభుని? మార్తా ఆహ్వానించిందా, మరి ఆహ్వానించిందా? చాలాసార్లు వినేసారు. కాకపోతే ఏంటంటే మార్త బ్యాడ్ క్యారెక్టర్, మరి గుడ్ క్యారెక్టర్ మన దృష్టిలో కదా అని కూడా తెలుసు మనకి. కానీ బైబిల్లో అదో కథ అండి అనుకుంటాం కదా, జరిగిన యథార్థ సంఘటన ఇది. మార్త యేసుక్రీస్తు ప్రభు సమీప గ్రామానికి వచ్చాడు, సమీప పట్టణానికి వచ్చాడు. అక్కడ వరకు వచ్చాడు కాబట్టి ఏమనుకుందంటే, సమీపంగా వచ్చాడు కదా, ప్రభువుని ఆహ్వానిద్దాం అనుకుని ప్రభుకి కబురు పెట్టింది. ప్రభా, నువ్వు ఎక్కడి వరకు వచ్చావు కదా, మా ఇంటికి రా ప్రభు, ఒకసారి కొంచెం భోజనం చేసేది కానీ మంచి వంటలు తయారు చేస్తాను అని ఉంటదేమో. ఆహ్వానించిందంట, ప్రభు వచ్చాడంట, ఆయన ఇంటిలోనికి చేర్చుకుందంట. ఇంటిలోనికి చేర్చుకున్న తర్వాత
జరుగుతున్న సందర్భం చూడండి. ఆమె మరియను ఒక సోదరుడను ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచు ఉండేను. దేవునికి స్తోత్రం. ఒక మాట అడుగుతాను, మీలో ఎంతమంది యేసయ్యని మీ ఇంటిలో చేర్చుకున్నారు? ఈ సందర్భం చాలాసార్లు మేము ఎదుర్కొంటూ ఉంటాం. ఎలాగో తెలుసా, ఒకసారి మనమందరం వెళ్ళాం, ఒక గృహ కూడికి వెళ్ళాం. ఒక ఇంటి దగ్గర గృహ కూడికి జరుగుతుంది, పేరు చెప్పను కానీ గృహ కూడికి జరుగుతుంది. చక్కగా ఉద్యోగంగా ఆరాధన జరిగింది, మంచి వాక్యం అందింది, అభిషేకర్ ప్రార్థన చేశారు, దీవెన అయిపోయింది. లాస్ట్ నేను మరొకసారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను కదా, కుటుంబస్తులు లేచి నిలబడి ప్రార్థన చేద్దామని మీరు నన్ను నాతో ఏకీభవించండి అంటే సంఘం అంతా కలిపి ప్రార్థన చేస్తున్నాం. పాపం అందరూ లేచారు. ప్రార్థన ప్రారంభంలో అంతా బాగానే ఉంది, కళ్ళు మూసుకున్నారు, అందరం కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. తీరా నేను కళ్ళు తెరిచారు, కుటుంబస్తులు ఒక్కళ్ళు లేరు అక్కడ. ఎవరు లేరేంటి అనుకుంటున్నాను నేను. ప్రార్థన ప్రారంభంలో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? కుటుంబం కోసమే ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబం కోసమే, కూడికి పెట్టుకున్న స్తుతి కూడికి పెట్టుకున్న కుటుంబం కోసమే ప్రార్థన చేస్తున్నాం. అందరము కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకుని ప్రార్థన సంఘం అంతా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబం దీవించు ప్రభు అని, కానీ కుటుంబీకులు లేరు అక్కడ. ఏమయ్యారంటే లోపల తర్వాత పెట్టబోయే పలహారాలకి ఆతిథ్యాలకు సిద్ధపరుచుకుంటున్నారు అంట. ఇప్పుడు అది ఎవరిని చేర్చుకున్నారు అమ్మా? చాలా చోట్ల జరిగే సందర్భం ఏంటి తెలుసా? స్తుతి కూడికలు కానీ, ఆదరణ కూడికలు కానీ, లేదా కృతజ్ఞత కూడికలు కానీ కుటుంబం ఎవరికి పెడతాయో తెలుసా? కుటుంబాలు ఎవరి కోసం పెడతాయో తెలుసా? వాళ్ళ ఇంట్లో పనులు చెక్క పెడతారు, మనల్ని వచ్చి వాళ్ళ ఇంటికి ఆరాధించమని పెడతారు కదా. కూడికి పెట్టుకున్న కుటుంబం ఉండదు అక్కడ. ఒకళ్ళు అటే వెళ్ళా, ఒకళ్ళు ఇటే వెళ్ళా, ఒకళ్ళు పనులు చూడ, ఒకళ్ళు ఈ పనులు చూడాల, ఒక లోపల పాస్టర్ గారికి ఏం పెట్టాలని సిద్ధపరు ఈ పనుల మీద తిరుగుతారు. కూడికి ఎవరి కోసం? నేను అందుకు ఏమంటా తెలుసా, మీ కుటుంబం కూర్చుంటేనే ప్రార్థన స్టార్ట్ చేస్తామంటా నేను. అందుకునే ఎందుకు కూడికి ఎవరికి? కూడికి పెట్టుకున్న కుటుంబానికి. వాళ్ళ కృతజ్ఞత కూడికని మన కృతజ్ఞతలు చెప్పాలి, వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ పనుల్లో ఉంటారు. ఇక్కడ మరియా మార్త ఆహ్వానించింది ప్రభుని, మార్త ఇంటిలోనికి చేర్చుకుంది ప్రభుని. కానీ ఆమెకున్న ఒక సహోదరి ఉందే మరియా, ఆమె ఎక్కడుందో తెలుసా? యేసు పాదాల చెంత ఉంది. యేసు పాదాల చెంత ఉంది. ఏమండి ఎందుకండి పాదాల చెంత ఎందుకు ఉందండి? ఆమె మరియ జీవితాన్ని మనం ఒకసారి చూస్తే మరియ అలవాటేంటి తెలుసా? చాలా మంది చూడండి, నేను ఇక్కడ అంత త్వరగా కనిపెట్టలేదు కానీ చర్చిలో ఫస్ట్ ప్లేస్ వాళ్ళకే ఉండాలి. ఆ ఫస్ట్ ప్లేస్ కోసం వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ వచ్చి కూర్చుంటారు వాళ్ళు. అంటే వాళ్ళ ఆతృత ఏంటంటే, నేను పరిశుద్ధ స్థలానికి సమీపంగా కూర్చోవాలనే ఆతృత వాళ్ళు ఎక్కువ ఉంటుంది. పరిశుద్ధ స్థలం అంటే దేవుని పాదపీఠం. అది దేవుని పాదపీఠానికి సమీపంగా దేవుని పాదాల చెంతనే కూర్చోవాలి అనే ఆసక్తితో పరుగున ప్రారంభానికి ముందే వచ్చి కూర్చుంటారు. వాళ్ళకున్న ఆసక్తి ఏంటంటే, ప్రభు పాదాల చెంత పరిశుద్ధ స్థలం దగ్గర నేను కూర్చోవాలి. ఆ ఆతృత నేను కనిపించలేదు నాకు ఇక్కడ మరియా యేసు పాదాల చెంత కూర్చుంది. మరియ చూడండి, యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడు కలుసుకున్నా, యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడు ఎదుర్కొన్నా ఆమె ఎక్కడుండే తెలుసా? హాయ్ ప్రభువా అని వెనకాల నుండి హాయ్ చెప్పదు. ఆమె ఏం చేద్దా తెలుసా? అక్కడ ఎంతమంది ఉన్నారనేది అనవసరం ఆమెకి, అక్కడ ఎటువంటి జనాంగం ఉన్నారనేది అనవసరం. ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. చూపిస్తాను రండి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదం మీద పడి, ప్రభువా నీవు ఎక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండున. నేను ఎక్కడ జరుగుతుందో తెలుసా ఈ సందర్భం? లాజర్ సమాధి దగ్గర జరుగుతుంది. ఎక్కడ? లాజర్ సమాధి అంటే సమాధి తోట ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సమాధి తోటకి 4 దినాల తర్వాత ప్రభు వచ్చాడంట. ప్రభు వస్తే ఈ మార్త మరియ ఏం చేసిందో తెలుసా? వచ్చి ఎక్కడుంది? ఆ సమాధి తోటలో లాజర్ సమాధి దగ్గరికి ప్రభు వస్తే 4 దినాల తర్వాత ఒక అసహనంతో ఉన్న వ్యక్తి, ఏంటి ప్రభా నువ్వు వచ్చుంటే నా తమ్ముడు బతుకుండేవాడు కదా అని పలికే మాటకే ఆమె ఎక్కడుండి పలుకుతుంది?
ఆయనను చూచి ఆయన పాదముల మీద పడ్డదంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంటిలో ఎక్కడుంది? ఆయన పాదాల దగ్గర ఉంది. ఇంకో సందర్భం చూపిస్తాను రండి. యోహాను సువార్త 12:3. ఇప్పుడు ఎక్కడున్నాడు ప్రభు? సీమోను వాళ్ళ ఇంటికి ఆహ్వానించుకున్నాడు ప్రభువుని. వాళ్ళ ఇంటికి ఆహ్వానించుకున్నప్పుడు ఏమో అయి ఉండాలంటే మొత్తం అంతా కూడా బందోబస్తు ఉండాలి నాకు తెలిసి. కానీ అంత జన సమూహంలో కూడా ఏం చేసిందో తెలుసా? పరుగున వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడో చూచుకుని ఆయన పాదాల దగ్గరకు వచ్చేసింది. ఈ అనుభవం కావాలండి మనకి. ఆయన పాదాల దగ్గరకి వచ్చే అనుభవం మనకు కలిగి ఉండాలి. మరియా యేసయ్యని ఎప్పుడు వెంబడించినా, యేసయ్యకి ఎక్కడ ఫేస్ అయినా, యేసయ్య ముందుకు ఎప్పుడు వచ్చినా ఆయన్ని చూడగానే ఆమె స్థలం ఎక్కడో తెలుసా? ఆమె స్థానం ఎక్కడో తెలుసా? యేసయ్య పాదాలే. మనమా మంచం మీద ఉండి ప్రభా ఇదిగో అలసిపోయాను ప్రభా, ఈరోజు క్షమించి రేపు మాట్లాడుకుందాం, వదిలేసింది ప్రభా మరి వెళ్ళిపోతున్నానే. కొంతమంది బండెక్కిన తర్వాత ప్రార్థన చేసే జనాలు ఉంటారు. టైం లేదు మనకి. ప్రార్థన మర్చిపోతున్నాం ఈ రోజున. కానీ యేసయ్యని ఎప్పుడు చూసినా, ఎప్పుడు కలుసుకున్నా, ఎప్పుడు యేసయ్య ముందుకు వచ్చిన ఆయన చూడగానే ఆయన పాదాల దగ్గరే ఆమె స్థానం. అది ఏం సూచిస్తుంది అంటే దేవుని ముందు తన తగ్గింపును సూచిస్తూ ఉంది. బాగుంది. పాదాల దగ్గరికి వచ్చింది. పాదాల దగ్గరికి వచ్చింది చూడండి ఏమవుతుందో. ఆయన పాదముల మీద వద్ద కూర్చుండి ఆయన బోధ వినుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. యేసు పాదాల దగ్గర కూర్చుందంట. ఏం చేస్తుంది? ఆయన బోధిస్తున్న బోధన వింటూ ఉందంట. దేవునికి స్తోత్రం. ఆయన బోధిస్తున్న బోధన వింటూ ఉందంట. ఒకసారి ఆలోచన చేయండి. యేసయ్యని మార్త తన ఇంటికి ఆహ్వానించింది. యేసయ్య ఒక్కడే వచ్చి ఉంటాడా? యేసయ్యతో పాటు ఆ పై వచనంలోనే ఉంటది. ఇదే 10వ అధ్యాయంలో మొదట్లో ఉంటది. 70 మందిని పంపించాడు ఆయన. అదే దేవుని రాజ్య సువార్తను ప్రకటించండి. మొదటి వచనంలో ఉందాం చూడండి. 10వ వచనం 10వ అధ్యాయం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికినే ప్రతి చోటకినే తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపాను. అంటే వాళ్ళు వచ్చేసారు. ఇదే అధ్యాయంలో మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేసి ప్రభా నీ నామలో మేము వెళ్ళి చెప్పినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని గొప్పగా చెప్తారు. వాళ్ళు వచ్చేసారు. వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చేసారు. అంటే ప్రభుతోటి ఎంతమంది ఉండొచ్చు? శిష్యులు 12 మంది అనేస్తాం. అప్పటికి 70 మంది ఉన్నారు అక్కడ. యేసయ్యతో పాటు 70 మంది ఉండొచ్చు. ఇంకా మార్తా మరియా లాంటి వాళ్ళు ఇటువంటి అభిమానులు ఉంటారు. వాళ్ళకి 30 మంది వేసుకోండి. 100 మంది వచ్చి ఉంటారు నాకు తెలిసి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానే. ఒక 100 మందికి మార్తా భోజనాలు సిద్ధపరుస్తుంది. జాతి వినాలి. ఒక 100 మంది వేసుకుందాం లెక్క ప్రకారం. 100 మందికి మార్తా భోజనాలు సిద్ధపరుస్తుంది. 100 మందికి భోజనాలు సిద్ధపరిస్తే మరియా ఎక్కడుండాలి? మనమైతే ఖచ్చితంగా వంటలు చేస్తున్నామండి, మీరు వచ్చిన పని వారు కూర్చున్నారు కాబట్టి మీరు వారికి బోధించేయండి, అదే అంటాం మనమైతే. కానీ మరియా ఏం చేసిందో తెలుసా? మరియా ప్రభు ఎప్పుడైతే ఇంటిలోకి వచ్చాడో ఆయన ఎదుర్కొని ఆయన కూర్చున్న తర్వాత ఆయన పాదాల దగ్గర కూర్చుని అదంతా మర్చిపోయింది. ఏమని? సిద్ధపరచడం. ఆ చింతంతా మర్చిపోయిందంట. ఏం కోరుకుంటుందో తెలుసా? ఆయన మాటలు వినడం కోరుకుంటుంది. పని ఉంది, పని ఒత్తిడి ఉంది, చాలా మంది వచ్చున్నారు, చాలా మందికి ఆతిథ్యం ఇవ్వాలి, ప్రభుకి కూడా ఉత్తమమైనది పెట్టాలి, ప్రభు కూడా మంచి భోజనం సిద్ధపరిచి పెట్టాలి. కానీ మేం కోరుకుంటుందో తెలుసా? ప్రభు మాటను కోరుకుంటుంది. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో అంటాడు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. దేవునికి స్తోత్రం. అది సత్యాన్ని ఎవరు ఎరిగారో తెలుసా? మరియా ఎరిగింది. మనం ఏం చేద్దాం తెలుసా? మంచి ఆరాధన జరుగుతుంటది, మనం ఎక్కడ ఉంటాం? వంటలు చేయాలండి. ఇది అయ్యేటప్పటికి సిద్ధపరచాలి కదా. మంచి ఉద్యమమైనటువంటి ఆరాధన, ఉద్యమమైనటువంటి వాక్యం జరుగుతుంది, మనం ఎక్కడ? వంటలు చేయాలి కదండి. ఈరోజు ఆలోచన చేయండి, ఎంత పని ఒత్తిడి ఉందో అక్కడ. ఒక్కసారి ఆలోచన చేయండి. వెళ్ళండి, మార్తా వాళ్ళ ఇంటికి వెళ్దాం మనం. అక్కడ విస్తారమైన జనం ఉన్నారు. మరియా
ప్రభు సన్నిధిలో కూర్చుంది, ప్రభు పాదాల చెంత కూర్చుంది. మార్తేమో వంటగదిలో ఉండి వంటలు చేస్తుంది. ఇక్కడి నుంచి చూస్తూ ఉందంటారా? మా అక్క ఏం చేస్తుంది, మా అక్క ఏం చేస్తుంది, మా అక్క ఎంతవరకు చేసింది అని ఆలోచిస్తుంది అంటారా? మనం ఏం చేస్తాం తెలుసా? చచ్చి మధ్యలో పరిగెలెట్టేస్తాం మనమైతే కదా. మరియా ఒకటే నమ్మింది, నాకెవరు ముఖ్యమో తెలుసా? ప్రభువు ముఖ్యం. నాకేది ముఖ్యమో తెలుసా? ఆయన పాదాలు ముఖ్యం. నాకేది ముఖ్యమో తెలుసా? ఆయన సన్నిధి ముఖ్యం. నాకేది ముఖ్యమో తెలుసా? ఆయన నోట నుండి వచ్చే జీవం గల మాటలు ముఖ్యం. మరియా నమ్మింది. ఈరోజు మరొకసారి అడుగుతున్నాను, మీ జీవితంలో ప్రాధాన్యత ఏంటి? ఏది ఉత్తమమైన దానిగా మీ జీవితంలో మీరు తీసుకుంటున్నారు? మరియా దేవుని పాదాల చెంత కూర్చుని ఆయన నోట నుండి వచ్చే జీవ మాటలు వినడమే ఉత్తమమైనదిగా భావించుకుంది. అక్కడ ఎందుకండి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి మనం? ఎందుకండి ఆయన మాటలు మనం వినాలి అనే విషయాల్ని చూపిస్తాను చూడండి. ఎందుకు మనము ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి? ఎందుకు యేసయ్య నోట నుండి వచ్చే మాటల్లో ఉన్న ఆ శక్తి ఏంటి? ఎందుకు మనం వెళ్ళాలి? ఎందుకు దేవుని సన్నిధిలో మనం రావాలి? ఎందుకు దేవుని సన్నిధిలో ఈ మాటలను మనం వినాలి? ఎందుకు దేవుని సన్నిధానంలో మనం ఆనందించాలి అని అంటే చూడండి, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం కాడి నుంచి మనం చూద్దాం. ఆయన మాటల్లో ఏముందంటే జ్ఞానానికి మూలం ఉందంట. 2, ఆయన మాటల్లో ఏముందంటే దైవిక శక్తి ఉందంట. 3, ఆయన మాటల్లో జీవం ఉందంట. ఎప్పుడైతే దేవుని మాటను వింటామో ఆ మాటను బట్టి మనకేమొస్తుందంటే జ్ఞానానికి మూలమైనటువంటి జ్ఞానం మనలోకి వస్తుంది. 2, దైవ శక్తి వస్తుంది. 3, జీవం వస్తుంది. వీటితో పాటు ఏమొస్తాయంటే కృపా సమాధానాలు కూడా వస్తాయండి మనకి. వాక్యంలో నిద్రపోతామండి మేము. ఏం కోల్పోతున్నారు? ఏం కోల్పోతున్నారు? ఈ 5 మనకి ఏముంటాయంటే, ఏం కావాలంటే మనకి కృప కావాలండి. ఎందుకు? నేను పడుకున్నా సరే నా జీవితంలోకి ఏమొచ్చేయాలి? ఆశీర్వాదాలు వచ్చాయి. నాకు ఏం కావాలంటే సమాధానం కావాలి. ఎందుకు? నా కుటుంబంలో సమాధానం కావాలండి, నా జీవితంలో సమాధానం కావాలండి. ఆ 2 కోరుకుంటాం. జ్ఞానాన్ని కోరుకోము, దైవిక శక్తిని కోరుకోము, జీవాన్ని కోరుకోము. మనం దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే, మరొకసారి చెప్తున్నాను, జ్ఞానాన్ని ఇస్తుంది, 2 దైవిక శక్తిని ఇస్తుంది, 3 జీవాన్ని ఇస్తుంది, 4 కృపనిస్తుంది, 5 సమాధానాన్ని ఇస్తుంది. ఏంటది ఇచ్చేది? మరియా అది గుర్తించింది కాబట్టి అక్కడ ఉండి అంటుంది కదా, యేసు పాదాల దగ్గరుండి ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాటను కూడా ఏం చేస్తుందామే? వినుచూ ఉండేను. దేవునికి స్తోత్రం. ఆయన నోట నుండి వచ్చే మాట ఉన్న శక్తి 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం కాడి నుండి చూద్దాం. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు నీలో రక్షణ కావాలి. రక్షణ కావాలంటే మొట్టమొదటిగా విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ద్వారా నువ్వు రక్షణ పొందుకుని, రక్షణ ద్వారా నువ్వు దేవుని శక్తిని పొందుకోవాలంటే నీకేం కావాలంటే దేవుని మాటలు కావాలి. నువ్వు రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకోవాలంటే దానికి కావాల్సింది విశ్వాసం కావాలి. విశ్వాసం ద్వారా రక్షణ వస్తే, రక్షణ ద్వారా దేవుని శక్తి మనలోకి వస్తే, ఇవన్నీ ఎలాగొస్తాయి అంటే పరిశుద్ధ లేఖనాల ద్వారానే వస్తాయంట. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ లేఖనాల్లో దేవుని వాక్యం ఏముందంట? మనలో విశ్వాసం కలిగించే శక్తి ఉందంట. మనలో రక్షణకు నడిపించేటువంటి శక్తి ఉందంట. ఆ శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక. ఇప్పుడు ఆగండి ఒకసారి. తిమోతి ఎప్పటి నుంచి చదువుతున్నాడు వాక్యాన్ని? అమ్మా, తిమోతికి వాక్యం ఎప్పటి నుంచి తెలుసు అంట? గట్టిగా మీకు ఎప్పటి నుంచి తెలుసు? తిమోతికి బాల్యము నుండి ఆ వాక్యంలో శక్తి తెలుసు అంట. తర్వాత చదవండి. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని. ఒకసారి ఆగండి. ఇక్కడంటే తిమోతి చూడండి, తిమోతి నేర్చుకున్నాడంటే ఏం నేర్చుకున్నాడు? శక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని నేర్చుకొని, 2
రూఢి అని తెలుసుకొని, ఇది వాక్యము యథార్థమైనదని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకున్నాడో ఆ సంగతిని కూడా తెలుసుకుని, అంటే వాక్యం ఎవరై ఉన్నారో ఆ సంగతిని కూడా తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. మనకు అంత లోతులు మనకు వద్దండి. ఒక గంట కూర్చుంటాం, ఒక అరగంట ఆయన, ఒక అరగంట మీరు చెప్పండి, మేము వెళ్ళిపోయి మా పనులకి వెళ్ళిపోతాం. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన మీరు ఆ పాయింట్ 5లో కూడా లేరు. మీరు భక్తిలో ఒక రోజు వస్తుంది, ప్రభు ముందు నీ విశ్వాసం చూపించాలి, మన భక్తిని చూపించాలి, ప్రభు తీస్తాడంటే మన చిట్టా. ఏం చెప్తావు? వెళ్ళను ప్రభు మందిరానికి, ఆదివారం మానుకోండి వెళ్ళావు. మందిరంలో కూర్చుని నువ్వేం చేసావు? పక్కోడికి ఇచ్చి నవ్వుకున్నాను. ఆదివారం ఏం చేసావు అంటే, నేను వెళ్ళి బైబిల్ ఎట్టేసి బయటకు వెళ్ళిపోయాను. ఏం చేస్తున్నాం మనం ఈ రోజున? చూడండి, పౌలు గారిని ఇంకేమంటున్నాడు ఇక్కడ, తిమోతిని ఏమంటున్నాడు? తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము, వాటి యందు స్థిరంగా ఉండాలంట, వాటి యందు ఫిక్స్ అయిపోవాలంట. మనం ఏం చేస్తాం తెలుసా? మన విశ్వాసం ఎలా ఉంటుంది? అప్ అండ్ డౌన్స్. ఆదివారం వస్తే విశ్వాసం ఎలాగొస్తున్నాం, ఆదివారం చచ్చావుగానే ఏమైపోతున్నాం, ఇలాగ అయిపోతున్నాం. మనది ఎలాగ వెళ్ళిపోతుంది అంటే ఇలాగ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆదివారం చర్చికి వెళ్ళాలి కాబట్టి మేము వస్తున్నాం, చర్చిలో ఆరాధిస్తున్నాం, వాక్యం చేస్తున్నాం, చక్కగా కానుకేసేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దీవులు అయిపోతున్నాయి. అలా పెరుగుతుంది. చర్చి గుమ్మం దాటగానే టప్ అండ్ డౌన్ అవుతుంది. అది ఎలా వెళ్ళిపోతుందంటే అలా కిందకి వెళ్ళిపోతుంది. ఆ వాక్యం అంట, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన, అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతల వలన కలిగిన ప్రతి లేఖనము, పరిశుద్ధాత్మ శక్తితో రాయబడినటువంటి దేవుని వాక్యము, పరిశుద్ధ వాక్యము ఏం చేయాలంట? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనదంటే ఈ దేవుని వాక్యము. ఈరోజు నాతో మాట్లాడి ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారు? దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ నాలో ఏమైనా తప్పులు ఉంటే వాక్కు ద్వారా ఖండించు ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేసుకొచ్చారు? దేవునికి స్తోత్రం. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, చూడండి, ఉపదేశించుటకును, ఖండించాలండి. ఇదిగో నీ జీవితం ఎలాగుంటుంది సరి చేసుకో. ఈరోజు చెప్తున్న మాట అదే. మరి ఎలాగుంటున్నామా, మార్తలాగా ఉంటున్నామా, అదే ఖండించడం. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు, ఏది ప్రయోజనకరమైనది, ఏది నీ జీవితంలో ఉత్తమమైనదిగా తీసుకొంటున్నావు, ఈరోజు అదే ఖండిస్తుంది మిమ్మల్ని వాక్యం. ఖండించుటకును, తప్పు దిద్దుటకును. ఒకవేళ నువ్వు దేవునికి కాకుండా లోకానికి ప్రాధాన్యత కనుక దాన్ని ఏం చేయాలంటే మనం తప్పుని సరి చేసుకోవాలంట. ఆ తర్వాత నీతి యందు శిక్ష చేయటకు. ఒకవేళ దేవునికి కాకుండా దూరంగా ఉండి వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుని ఆరాధించడానికి మన సమయం ఇవ్వకుండా ఎక్కువగా లోక సంబంధమైన వాటికే ఇస్తే గనుక మనం ఏం చేసుకోవాలంటే, ఒకవేళ దేవుని నీతికి మనం దూరం అవుతుంటే గనుక దాన్ని సరి చేసుకోవడానికి ఈ వాక్యం మనకు ఉపయోగపడుతుందంట. దేవునికి స్తోత్రం. మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని వింటూ ఉంది. ఈ వాక్యం మన జీవితాలకి ఎలా ఉపయోగపడుతుంది? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం కానీ చూద్దాం. ఇప్పుడు మనం ఇందులో ఏమైనా ఉన్నాయో ఒకసారి వెతుక్కోండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇందులో మీకు అర్థమైంది ఏంటంటే, వేషధారణ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను. దేవుని మందిరంలో ఎలాగుంటున్నాం, దేవుని మందిరం బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగ ఉంటున్నాం, వాటిని మానాలంట. ఫస్ట్ మనం సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. ఎలా మారిపోవాలంటే మనం ఇప్పుడు కొత్తగా జన్మించిన శిశువులుగా. శిశువులకు తెలుస్తుంది అంటారా? అసూయ అంటే తెలుస్తుందా? వేషధారణ అంటే తెలుస్తుందా? దుష్టత్వం అంటే తెలుస్తుందా? ఎదుటివారిని దూషించడం అంటే తెలుస్తుందా? మనం ఎటువంటి మనస్తత్వం కలిగి ఉండాలంటే, ఎటువంటి ఆత్మను కలిగి ఉండాలంటే, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై
నిర్మలమైన వాక్యము అను పాల వలన. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అవన్నీ మానేసి శిష్యులుగా మారి ఎలా ఎదగాలంటే మనం ఏం చెప్పాడు దాన్ని? నిర్మలమైన వాక్యమను పాల వలన. నిర్మలమైన వాక్యమును పాలను మనం అపేక్షించాలంట. ఈ వాక్యానికి ఉన్న పేరు ఏంటంటే పరిశుద్ధ వాక్యము. ఈ వాక్యానికి ఉన్న పేరు ఏంటంటే శ్రేష్టమైన వాక్యం. వాక్యంలో కల్మషం లేదండి. వాక్కులో, దేవుని మాటలో ఎటువంటి దోషను కానీ ఎటువంటి హానికరమైనది కానీ, ఇది నిర్మలమైన వాక్యం అంట. దేవునికి స్తోత్రం. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. రక్షణ తీసుకోవడానికి అన్నాడా? జాతి వినాలి, ఇదే పొరబడి పడుతున్నాం మనం. రక్షణ తీసుకోవడానికి వాక్యం అన్నాడా? రక్షణలో ఎదగడానికి అన్నాడా? అమ్మా, ఇప్పుడు ఒక తల్లి బిడ్డని కనేసిన తర్వాత ఇంకా ఆడే పెరిగిపోతాడులే అని వదిలేస్తుందా? ఏం చేస్తుంది? చిన్నతనం నుండి ఆ బిడ్డకి ఏం కావాలో, ఏ సమయానికి ఏం చేయాలో ప్రతి దాన్ని కూడా ఏం చేస్తుంది? అందిస్తూ ఉంటుంది. ఎందుకని? అవి అందిస్తేనే వారు ఎదుగుతూ ఉంటారు. మేము కూడా ఏం చేస్తున్నాం తెలుసా? బాప్తిసం ఇచ్చేసి వదిలేట్లే. వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో వాళ్ళకి ఎలాగా వాక్యమో ప్రార్థన ఇవన్నీ నేర్పాలా. ఎందుకంటే రక్షణలో ఎదగాలి. అందుకనే బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఇంచుమించు ఒక 20 మందికి ఇచ్చి ఉంటామేమో. ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పాను? నేను ఒకటే మాట చెప్పా, ప్రతిరోజు వాక్యము చదవండి అని. ఎందుకు చెప్పాను తెలుసా? ఇది మన రక్షణ జీవితాన్ని కట్టుకెళ్తుంది. మనం ఏం చేస్తాం? టికెట్ వచ్చేసింది, ఎక్కడికే? పరలోకాన్ని టికెట్ వచ్చేసింది. రక్షణ బాప్తిసం తీసుకుంటే సరిపోదు, దాన్ని కట్టుకుంటేనే అక్కడికి వెళ్తాం. ఫ్లైట్ టికెట్ అనుకుంటున్నారా? కాదో. రక్షణ అనేది ఒక్కసారి మనం కడగబడ్డాము అంటే దాన్ని కట్టుకోవలసినటువంటి బాధ్యత మనదే. అదే అంటున్నాడు ఇక్కడ, నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అపేక్షించడం అంటే, ఇప్పుడు పిల్లలకి ఆకలేస్తే ఏం చేస్తారు చెప్పండి? మా అమ్మ ఇస్తుందిలే, అన్నం పెడతదిలే అని కూర్చుంటారా? వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఏడుస్తారు. అప్పటికి మనం వినలేదని కుక్క పెట్టి ఏడుస్తారు. అప్పటికి వినలేదని కూడా కింద దొల్లేస్తారు. అవునా? కారణం ఏంటి? ఆకలి, అపేక్షతో ఏడుస్తున్నారు వాళ్ళు. అంటే కావలసిన దాన్ని సాధించే వరకు కూడా వాళ్ళు ఎలా ఉంటారో పట్టుదలతో ఉంటారు. మనము కూడా అలాగ ఉండాలంట. ఈ వాక్యం అనే పాలను తీసుకుంటూ రక్షణ విషయంలో ఎదగడానికి ఆసక్తితో పట్టుదలతో ఉండాలంట. మరి అదే చేస్తుంది, మరి అలా చేస్తుంది కాబట్టి అక్కడ ఆసక్తిగా ఆయన పాదాల సన్నిధిని కోరుకుంటుంది. ఇంకో విషయం చెప్పమంటారా? ఎప్పుడైతే మనలో ఆ వాక్యము ద్వారా మనం ఎదుగుతామో మన వైపు అగ్ని బాణాలు వదులుతుంది. ఎలాగో చెప్పమంటారా? చక్కగా ఈరోజు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నేను హృదయపూర్వకంగా ఆరాధించాలి, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలని వస్తాం కదా, అప్పుడే వస్తుంది మనకి ఏదో ఫోన్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, రే అక్కడికి వెళ్తున్నా వస్తావా? ప్రతి రోజు వెళ్ళాలి ఇట్రా. అయ్యో భక్తి వచ్చేసిందిరా నీకు. అదే రోజు వస్తుంది, అప్పటి వరకు పనులు ఉండవు. అదే రోజు పని ఉంది, వస్తావా? అపవాది యేసే అగ్ని బాణాలయ్యి. ఇక్కడ చూడండి, యేసయ్యకి శోధన వచ్చింది. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది వచ్చి అంటుంది, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను, ఆకలిగా ఉన్నావు కదా అంది. ఏమన్నాడు యేసయ్య? నా ధర్మశాస్త్రం చెప్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఇప్పటివరకు నేను ఎక్కడున్నాను తెలుసా? ఆ దేవుని సహవాసంలో ఉన్నాను, ఆ దేవునితో మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నాకు ఆకలి ఉందా? యేసయ్య ఉపవాసం ఉన్న తర్వాత అంటుంది కదా అపవాది, ఆకలేస్తుంది కదా నీకు, ఇదిగో రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అన్నది. యేసయ్య అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. 40 దినాలు దేవుని మాటలు తిన్నాను నేను, నాకు ఆకలి లేదని చెప్తున్నాడు ఆయన. దేవుని మాటలు తిన్నాను, నాకు ఆకలి లేదు. దాన్ని ఒకసారి లోతుగా ధ్యానించాను నేను, మాలు చెప్తున్నాను. అపవాది ఏముంది? రాళ్లను రొట్టెలుగా, రాయి అంత ఉంటుంది,
రాయికి సైజు ఉందంటారా? ఎంత ఉన్నదాన్ని రాయి అంటాం, ఎంత ఉన్నదాన్ని రాయి అంటాం, ఎంత ఉన్నదాన్ని రాయి. ఒక్కసారి ఆలోచించండి, అపవాది అన్న మాటని రాళ్లను రొట్లుగా చెయ్యన్నదనుకో, ఒకవేళ నిజంగా రొట్లు అయ్యాయి అనుకో, ఎలా ఉంటదంటారు? సృష్టి నాశనం అయిపోద్ది. దాని మాటలో చాలా లోతు ఉంటుంది తెలుసా. చిన్న రాయి కూడా రొట్టుగా మారిపోయిననుకోండి, ఎన్ని రొట్లు అయిపోయినాయి అనుకోండి, సృష్టి పతనం అయిపోద్ది. అది మాట చిన్న మాట కాదు. కానీ యేసయ్య అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. ఒకసారి ఆగండి, ఆకలి ఎంతమందికి వేస్తుంది? యేసయ్య ప్రతి మాటని కూడా అపవాదిని ఎదిరించడానికి దేన్ని వాడాడంటే దేవుని మాటనే వాడాడు. హల్లెలూయా. ఈ దేవుని మాట ఎందుకు అవసరం అంటే 119వ సంకీర్తనలో కీర్తనకారుడు అంటాడు కదా, 119:11, నేను నీకు విరోధముగా, ఎవరికి విరోధంగా? దేవునికి విరోధంగానంట పాపము చేయకున్నట్లు. ఇప్పుడు పాపం ఎవరికి విరోధమైనది? దేవునికి విరోధమైనది. కానీ మనం ఏం చేస్తున్నాం? అదే పాపం చేస్తున్నాం, దేవునికి విరోధమైన అదే పాపంలో ఉంటున్నాం. అబ్బే నేను ఏ తప్పు చేయట్లేదండి, దేవుని సన్నిధిని అతిక్రమించడం పాపమే. నేను నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు నా హృదయములో, అంటే పాపం రాకుండా, మన హృదయంలోనికి పాపం రాకుండా ఉండాలంటే మనకు ఉన్నటువంటి ఆయుధం ఏంటి? దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? చెవుల్లో ఉంచుకోవాలా? ఆ వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? ఇక్కడి నుంచి అక్కడికి పట్టుకెళ్ళి బయటపడేయాలా? ఎక్కడ ఉంచుకోవాలి? మనము దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకుండా, దేవుని సన్నిధి అంటే హేళనకరంగా జీవించకుండా, మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉండాలంటే ఆ వాక్యం ఎక్కడుండాలంటే మన చేతిలో కాదో, మన తల కింద కాదో, మన బీరువల్లో కాదో, మన ఫోన్లో కాదో. ఎక్కడుండాలి వాక్యం? మన హృదయంలో ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో మనము పాపము చేయకుండా మనము ఉంటామంట. లోకభక్తుడు అంటాడు కదా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలంట. ఉదాహరణ, ఫర్ సపోజ్ మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఒక మెసేజ్ పెట్టారు అనుకోండి, బాగా ఇష్టమైన వాళ్ళు, ఆ మెసేజ్ చాలా ఇంప్రెస్ చేసింది అనుకోండి మనల్ని, ఏం చేస్తాం? మనం పదే పదే చూస్తాం కదా. ఎందుకని? వాళ్ళ మీద ఉన్న ఇష్టాన్ని బట్టి, ప్రేమను బట్టి పదే పదే చూసుకొని పదే పదే చదువుతూ ఉంటాం. ఒకసారి చదివితే సరిపోదా? కానీ ఆ ఫీల్ అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుడు మన పట్ల అంత ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? ప్రతిరోజు మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. మనం ఇప్పుడు దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనతో ఉండాలనుకుంటున్నాడో, మనం దేవుని ప్రేమిస్తున్నామా? మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనము కూడా ఆయన సహవాసంలోనే జీవిస్తామంట. మనం ఆలోచన చేయండి. ఇక్కడ మనం పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మన దేవుణ్ణి మనము ప్రేమించే వారికి ఉండాలంటే అప్పుడే ఆయన వాక్యానికి విలువనిస్తాం, ఆయన సన్నిధికి విలువనిస్తాం, ఆయన పాదాల చెంత ఉండడానికి మనము ఇష్టపడుతూ ఉంటాము. దేవునికి స్తోత్రం. రెండోది, వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని సహవాసములో మనల్ని ఎల్లప్పుడూ కూడా నడిచేటట్టుగా చేస్తుందంట. దేవునికి స్తోత్రం. ఆ దేవుని సహవాసం నుండి దేవుని మాటల కొరకు అతురపడతామంట. అంటే ఆయన మాటల కొరకు ఆసక్తితో ఎదురు చూస్తామంట, దేవుని వాక్యం కొరకు. మరియా యేసు పాదాల దగ్గర ఎందుకుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు. ఎమ్మాయి గ్రామానికి వెళ్తుంటే వారు మాట్లాడుకుంటున్నారు, అయ్యో ప్రభు గురించి విన్నాము, ప్రభు చక్కడోడు, అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఆయన అంత మంచోడు లేడు, ఇలా చేశాడు, అలా చేశాడు, ఆయన ఏమో చంపేశారు, ఏంట్రా బాబు అని బాధపడుతుంటే మూడో వ్యక్తి అంటాడంటే, ఎవరి గురించి నీకు తెలీదా? మా ప్రభుని ఇలా సిలువేశారు, చంపేశారు,
ఇలాగని మాట్లాడుతుంటే యేసయ్య కూడా వారితో మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. లూకాసు 24:32 యేసయ్య లేఖనాలు బోధిస్తున్నాడంట వాళ్ళకి. దేవునికి స్తోత్రం. లేఖనాలు అంటే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆయన. ఎక్కడా? చర్చిలోనా? ఎక్కడా? వాళ్ళ ఇంట్లోనా? వాళ్ళ హృదయాన్ని ఎరిగినటువంటి ప్రభు లేఖనాల ద్వారా వారిని బలపరుస్తున్నాడంట. మీకు తెలియదు ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాడు, తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడిగా ఉంటాడని మీకు తెలియదా? ఆయన చనిపోయింది ఎవరి కోసం అంటే మీకోసమే, మీ రక్షణ కోసమే. ఆయన మీకు తెలియదని ఆయన బోధిస్తుంటేనంట ఆయన చెబుతున్న వాక్యానికి ఏమైందంటే వీళ్ళకి హృదయము మండుచు ఉన్నదంట. దేవునికి స్తోత్రం. హృదయము మండుచు ఉన్నదంట. దేనికి? దేవుని వాక్యానికి. ఇక్కడ మరియలో కూడా అదే జరుగుతూ ఉంది. మరియ ఇంకేం ఆలోచించట్లే. మనం చూడండి, ఒకవేళ కుటుంబం ఉన్నారనుకో, ఫర్ సపోజ్ నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఈయన ఏం చేస్తాడో ఇక్కడ ఏం కావాలో ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఇంట్లో కూడా అంతే. భార్య కూర్చుంది అనుకోండి, భర్త ఏం కావాలో అరేంజ్మెంట్లు చేస్తాడు, లేదా పిల్లలు తిరుగుతూ ఉంటారు. కానీ మార్త ఒక్కదే వంట చేస్తుందే, సిద్ధపరుస్తుందే. మరియకి ఏ చింత లేదంట. దేవునికి స్తోత్రం. మరియకే బాధ లేదంట, చక్కగా మాట్లాడుతుందంట. కారణం ఏంటంటే ఆయన చెప్పే మాటలు తన హృదయాన్ని మండిస్తూ ఉన్నాయి. వాక్యం ఏం చేయాలో తెలుసా? మన హృదయాన్ని మండించాలి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? బయటికి వెళ్తున్నాం, వస్తున్నాం, బయటికి వెళ్తున్నాం, వస్తున్నాం. టీవీ ముందు కూర్చుని బయటికి వెళ్ళి రాగలరా? క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఓవర్ మధ్యలోనో లేకపోతే క్లైమాక్స్ లోనో బయటికి వెళ్ళి రాగలరా? మీ పనిలో 1 గంట పని ఆపేసి బయటికి వెళ్ళి రాగలరా? దేవుళ్ళలోకి మనకే బయటికి దేవుని సన్నిధిని ఎలా చూస్తున్నామంటే మనం అది ఒక గుమ్మం ఉంది, ఇది అందరూ సమూహం కూర్చున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం. దేవుని సన్నిధిని చులకనగా చూడొద్దు దయచేసి. స్కూల్లో టీచర్కి చెప్పకుండా మీరు లేచి బయటికి వెళ్ళిపోతారా? మామూలుగా అంటే ఇప్పుడు నాకు చెప్పమని కాదు, దేవుడు మన మధ్యన ఉన్నప్పుడు అదే రెస్పెక్ట్తో మనం ఉండాలి. మరియా అక్క చేస్తున్న పనికి వెళ్తుంది, వస్తుంది, వెళ్తుంది, వస్తుందా? అరే మా అక్క పాపం అలా బయటకు వెళ్ళింది కదా, నేను వెళ్ళి కూర తిప్పుతానంది, వెళ్తుందా? ఏం చేస్తుంది? ఆ దిగులే లేదంట ఆమెకి, ఆ చింతే లేదంట. ఆమెకున్నదంతా ఏంటో తెలుసా? యేసయ్య నోట నుండి వచ్చే మాట వినాలి, ఆ మాటలు నా హృదయాన్ని మండించాలి. ఆమెకున్న ఆశ అది. మనకు ఆసక్తి ఉంటే, దేవుని సన్నిధి ఆసక్తి ఉంటే వచ్చిన కాడ నుండి బయటకు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. మేము వెళ్తాం చూసారా? ఎప్పుడైనా మేము వెళ్తాం చూసారా? ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి అంటే భయం. అక్కడ మరియా తన హృదయము మండించబడుతుందంట. ఎప్పుడైతే చూడండి అక్కడ యేసయ్య ఆమె గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు, ఆమె భక్తిని గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు. ఏమని ఇస్తాడు చూడండి, మత్తయి సువార్త 26:13. దేన్ని బట్టి ఆయన సాక్ష్యం ఇచ్చాడంటే ఆమెకున్న ఆసక్తిని బట్టి, ఆమెకున్న భక్తిని బట్టి, ఆమె యేసు పాదాల చెంత ఉండాలని తన కలిగి ఉన్న తృష్ణను బట్టి ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. యేసు పాదాలకు అత్తర పూసి తనకున్నటువంటి వెంట్రుకలతో తన పాదాలను తుడిచి పాదాలను ముద్దు పెట్టుకుంటది. అక్కడ పాదాలు కడిగింది కన్నీటితో కడిగిన తర్వాత కన్నీరు ఎంత వాటర్ వచ్చి ఉంటుంది అక్కడ? యేసయ్య ఎప్పుడన్నా ఆలోచించారా? యేసయ్య పాదాలు కన్నీటితో కడిగిందంటే నేను ఎక్కడికి వెళ్ళిపోయాను తెలుసా? ఆ కాలానికి వెళ్ళిపోయాను నేను. ఆ కాలంలో యేసయ్య చెప్పులు వేసుకున్నాడు అంటారా? ఆ కాలంలో రోడ్లు ఉన్నాయంటారా? ఆ కాలంలో బళ్ళ మీద తిరిగాడంటారా? ఆ కాలంలో ఆయన నడకే, ఆ కాలంలో ఆయన కాళ్ళకి ఎంత మట్టి ఉండి ఉండాలి? యూదుల ఆచారం కడుక్కునేవాడే, కానీ ఆయన వచ్చినప్పుడు కడుక్కుని ఉండొచ్చు. కానీ ఆయన పాదాలని తడిపింది అని అంటే ఖచ్చితంగా ఒక మగ్గు వాటర్ అయినా ఉండాలి. అంత వాటర్ రావాలంటే ఈమె భారం ఎంత కలిగి ఉండాలి? 2 కడిగింది, తడిపిన తర్వాత స్త్రీకి కురులు చాలా ప్రాధాన్యమైనది, స్త్రీకి తన జుట్టు చాలా ప్రాధాన్యమైనది. అటువంటి జుట్టుతో ఆయన పాదాలను తుడిచి ముద్దు పెట్టుకుంటుందంట. దాన్ని అంటున్నాడు కదా ప్రభు, ఈమె నా భూస్థాపన నిమిత్తం చేసింది. ఈమె దేని కొరకు? యేసుక్రీస్తు ఎక్కడి గురించి ఆలోచిస్తున్నాడు తెలుసా? ఆయన మరణం తర్వాత జరిగే సందర్భాన్ని బట్టి ఈమె చేసింది అని చెప్తున్నాడు. అంటే ఈమె లేఖనాలను ఎంతగా ఫాలో అవుతుందో ఒకసారి ఆలోచించండి, వాక్యాన్ని ఎంతగా అనుసరిస్తుందో ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం.
ఆ ఆసక్తిని బట్టే ప్రభు ఎక్కడికి వచ్చాడంటే మార్తా మరియల ఇంటిలోకి వచ్చాడు. ఒకసారి అక్కడ ఆ దినాలను ఆలోచన చేద్దాం. ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు దినాల్లో స్త్రీలకి ప్రాధాన్యత లేదు. స్త్రీలకి సమాజ మందిరంలోనికి ఆహ్వానం లేదు. స్త్రీలు సమాజ మందిరంలో రావడానికి అవకాశం లేదు. కానీ ధర్మశాస్త్రం వినడానికి కూడా స్త్రీలకి అవకాశం లేదు. కానీ యేసయ్య ఎవరి దగ్గరికి వెళ్ళి బోధిస్తున్నాడు? స్త్రీల దగ్గరికే వెళ్ళి బోధిస్తున్నాడు. ఆయన కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్న ఆసక్తిని బట్టి. దేవునికి స్తోత్రం. వారికి ఉన్న ఆసక్తిని బట్టి అందుకు నచ్చినాడు కదా, ఇదిగో ఈమె చేసినది, మరొకసారి చదవండి, ఈ సర్వలోకమునకి సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియో ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఆమె చేసిన దాన్ని ప్రభు ఎక్కడి వరకు ఉంచాడు తెలుసా? యుగాంతం వరకు కూడా జ్ఞాపకార్థంగా దాన్ని బయలుపరచండి అని చెప్పాడు. అదొక మెమరబుల్ థింగ్ అంద దేవుడు తలంచాడు దాన్ని. మన జీవితంలో అటువంటివి ఏమైనా ఉన్నాయా? దేవుని విషయంలో మనము దేవుడు మర్చిపోలేని, దేవుని విషయంలో దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే మర్చిపోయామండి. మన దగ్గర ఏముండవు. చూడండి, మూడోది, ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనలోని ఒత్తిడులను తీసివేస్తుందంట. మార్త దగ్గరకు వద్దాం. ఇక్కడ మార్తను మనం గమనిస్తే ఈమెలో ఏముందంటే తొందరపాటు. ఉదాహరణ, మేమే మీ ఇంటికి వచ్చామనుకోండి, మీ పిల్లలు మా దగ్గర ఉన్నారనుకోండి, మీరు వచ్చి ఏమే బుద్ధి లేదని మీ పిల్లల్ని అనాలి వాస్తవానికి కదా. కానీ మీ బుద్ధి ఉందా లేదండి, అక్కడ పనులు మానిపించేసి మీ దగ్గర కూర్చోబెట్టుకున్నారండి మమ్మల్ని అంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అంటే అక్కడ అలా రాయలేదు కానీ జరిగే సందర్భం. ఎందుకంటే విస్తారమైన పనులు ఉన్నాయంట. ఎవరు చేస్తున్నారో? ఇక్కడ ఉండాల్సిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పనులు చేస్తున్నారా? మార్త ఒక్కదే చేస్తుంది. మరొకసారి చూడండి, మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? ఎవరిని అడగాలి ఈ మాట? మరియని అడగాలి. కానీ ఎవరిని అడుగుతుంది? ప్రభుకి ఎందుకు చింత ఉంటుంది? అదా మన ప్రాధాన్యత ఏంటి? ఇక్కడ మరియ ప్రాధాన్యత ఏంటంటే, మరియ ప్రాధాన్యత తప్పు పట్టడానికి లేదు. ఎవరి కోసం సిద్ధపరుస్తుంది? ప్రభు కోసమే. ప్రభుకి శ్రేష్టమైనది పెట్టాలి, ప్రభుకి మంచి ఆహారం పెట్టాలి, ప్రభుకి మొత్తం వంటలతో ఆయన కడుపు నింపేయాలనుకుంటుంది. మనం కూడా అదే చేస్తున్నాం. అందుకనే అంటున్నాను, దయచేసి మీ దండం పెడతా, చర్చి టైంలో, ప్రార్థన టైంలో వంటలు చేయకండి. అది ఒక శాపం మా మీదకి తేకండి. మార్త అదే చేస్తుంది. విస్తారమైన పనులు పెట్టుకుందంట. విస్తారమైన పనులు పెట్టుకుని వెళ్ళి అక్కడ అంటుంది కదా, నీకు చింత లేదా? ఎవరి కోసం అంటే ప్రభు కోసం సిద్ధపరుస్తుంది. కానీ ఆమె దేన్ని ఉత్తమైనదిగా ఎంచుకుందంటే తన పనుల్ని ఉత్తమైనదిగా ఎంచుకుంది. ఏది ఉత్తమైనది? ఈ రోజున మరొకసారి అడుగుతున్నాను, మీ జీవితంలో మీకున్న పనులు ఉత్తమైనయా? మీకున్నటువంటి ఉద్యోగాలు ఉత్తమైనయా? మీకున్నటువంటి చదువులు, మీకున్నటువంటి లేదంటే ఇంకా బయట ఫంక్షన్లు, అవి ఉత్తమైనవా? ఏది ఉత్తమైనది మీకు ఈ రోజున? ఇక్కడ ఈమె దేవుని మాటలు ఎంతుంది. ఆమె చింత కలిగి ఉంది, ఆమె ఒత్తిడిలో ఉంది, ఆమె బాధలో ఉంది, ఆమె అసహనంలో ఉంది. ఈమెలో ఏమైనా ఉన్నాయా? ఈమెలో ఏమొస్తుందంటే ఒక నెమ్మది వస్తుంది. ఈమెలో ఏమొస్తుందంటే ఒక సమాధానం వస్తుంది. ఈమె ఏం పొందుకుంటుంది అంటే ఒక దైవిక శక్తిని పొందుకుంటుంది. ఏం పొందుకుంటుంది అంటే జీవాత్మను పొందుకుంటుంది. కానీ ఆహ్వానించింది మాత. కానీ తను చేయాల్సిన, తన ప్రాధాన్యత ఇవ్వాల్సిన దానికంటే దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే ఉపయోగం లేని దానికి ప్రార్థిస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనలో ఉన్న ఒత్తిడి నుండి మనల్ని దూరపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనలో ఉన్న భారాన్ని తీసివేస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనలో ఉన్న అనారోగ్యాలు విడిచిపెడుతుంది. చాలా మంది ఇదొకటే బాధ, బాగాలేదండి అందుకనే రాలేదు, బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళకుండా మానేస్తారా? మళ్ళీ మనమే ప్రార్థన చేస్తాం, వైద్యులకు పరమ వైద్యుడు ప్రభు అని ప్రార్థన చేస్తారే. మరి ఆ పరమ వైద్యుడి దగ్గర రాకుండా మంచాల మీద పడుకుంటే స్వస్థతలు వస్తాయా? బాగాలేదండి అందుకనే రాలేదు. నవ్వు వస్తుంది మాకు. కారణాలేంటే, వైద్యులకు పరమ వైద్యుడు, గాయాలు కట్టువాడు నీవే, గాయాలు మాన్పువాడు. ప్రార్థనలు మటుకు దీర్ఘ ప్రార్థనలు వస్తాయే. ఆ పరమ వైద్యుడి దగ్గరికి వస్తే స్వస్థత పొందుతామని తెలిసి కూడా మనం ఎక్కడ పరిగెడతాం? అక్కడ పరిగెడతాం. కానీ దేవుని సన్నిధిని ఎగ్గొట్టడానికే ఇష్టపడతాం మనం.
అర్థమవుతుందండి నేను చెప్పిన మాట? మనలో ఉన్న బలహీనత కానీ, మనలో ఉన్న శోధన కానీ, శ్రమలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, ఇవన్నీ ఒత్తిడులు కానీ అధిగమించాలంటే ఆయన సన్నిధిలో దేవుని వాక్యము మనం వినడానికి ఇష్టపడాలి. ఈ వాక్యము మనలో ఏం చేస్తుందంటే ఇది ఒక నూతన శక్తిని నింపుతుందంట. ఈ వాక్యము మనలో ఒక నూతన జీవాన్ని నింపుద్దంట. ఈ వాక్యము మనలో ఒక దైవిక శక్తిని, దేవుడు ఏ శక్తిని అయితే కలిగి ఉన్నాడో ఆ శక్తిని మనలో నింపుతుందంట. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ద్వారా వచ్చినటువంటి శక్తి, ఈ జీవాత్మ నింపేటువంటి వాక్యము, దైవిక శక్తిని నింపేటువంటి వాక్యము మనల్ని ఏం చేస్తుంది? రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం కాడ నుండి, ఈ వాక్కు ద్వారా మన విశ్వాసాన్ని, దైవిక శక్తిని, జీవాత్మను పొందుకుంటే ఇప్పుడు చెప్పబడిన ఏ సమస్య కూడా మనల్ని దేవుడి నుండి దూరపరచలేదంట. ఆమె అంటుంది కదా, నీకు చింత లేదా ప్రభువా, నీకు చింత లేదా ప్రభువా. ఆమె ఏం పెట్టుకుందంటే ఒత్తిడి పెట్టుకుంది. ఆమె ఏం పెట్టుకుందంటే ఆమె ఆలోచన అంతా ఎలా ఉంది తెలుసా? ఇంతమంది వచ్చారు కదా, వీళ్ళకి ఇది వండి పెట్టాలి, ప్రభుకి ఇది చేయాలి, వీళ్ళందరికీ పలానా మంచి ఆహారాన్ని పెట్టాలి, ఈ ధ్యాసే కలిగి ఉండి ఆమె ఏం చేస్తుందో తెలుసా? అస్సలైన దానికి మర్చిపోతుంది ప్రాధాన్యతలో. అసలైన దానికి ప్రాధాన్యత మర్చిపోతుంది. అందుకని అడుగుతున్నా, ఈరోజు దేవుని సన్నిధిని మానేసి దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు మీరు? మరియా ఏది ఉత్తమమైనదో ఎన్నుకుంది, మార్తా తన పనిని ఎన్నుకుంది. అనుకుంది, నేను వండి పెడితే నాకు దీవెనలు వస్తాయి, నాకు వండి పెడితే నాకు ఆశీర్వాదాలు వస్తాయి. ప్రభు ఏమన్నాడో, నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు, నీలో విచారం ఉంది, నీలో తొందరపాటు ఉంది, కానీ అవసరమైనది ఒకటే, నువ్వు దాన్ని గుర్తిస్తలా. మనం ఏం చేస్తాం తెలుసా? ఉదయం లేచి ప్రతి పని, ఉదయం లేచి మనం జీవితానికి చాలా ఒత్తిళ్ళు, చాలా పనులు అన్ని పెట్టుకుంటాం, అసలైన ఒక్కటనే మర్చిపోతున్నాం. అందుకనే చెప్పాను, మన జీవితంలో సంవత్సరానికి మన కేటాయించేది 4 రోజులు మాత్రమే దేవునికి. ఇక్కడ మార్త అదే చేస్తుంది. ఎవరి కోసం అనుకుంటుందంటే ప్రభు కోసం అనుకుంటుంది. కానీ ఆమె ఎవరికి ఏం కోల్పోతుందంటే ఆ అస్సలైన ఒక్కటనే కోల్పోతుంది. ఒక రకంగా ఆలోచించేయండి, మాట ఎలా కనిపించాలి మార్తకి? ఆ ప్రభు అన్నాడే, మార్తా మార్తా అంటే ఒక రకంగా గద్దించాడు ఆ మాట. ఏంటి నువ్వు విస్తారమైన పనులు పెట్టేసుకుని విచారంతో ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వు అసలైంది ఆ ఒక్కటేంటో తెలీదా? ఇన్ని పనులు పెట్టుకుని ఉన్నా నువ్వు అని గద్దించాడు ఒక రకంగా ప్రభు. ఇప్పుడు మార్త అనుకోవాలి, చేతిలో గిన్నె ఉందనుకోండి, గిన్నె ఎసరు కొట్టి, నేను చేస్తుంది ఏమన్నా పని లేక నా కోసమా? నీ కోసమే కదా నేను చేస్తుంది అంటే ఆ స్నేహం ఉంది వాళ్ళ దగ్గర. నీకోసం చేద్దంటే కనీసం నువ్వు మా చెల్లిని పంపించాలని తెలియకుండా మళ్ళీ నువ్వు నన్నే అంటావా? మనమైతే ప్లేట్ గిరటేసి ఇంటికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటాం. ఆమెను ఏం చేశాడంటే ప్రభు గద్దించాడు. ఎందుకు నువ్వు అన్ని పనులు పెట్టుకుని విచారంతో ఉంటావు, తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే, దాన్ని తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు నీ కోసం కదా ప్రభు నేను చేస్తంట, నన్నే ఎంత ఇన్సల్ట్ చేస్తావు ఎంతమంది మధ్యలో? కనీసం నా శ్రమను గుర్తించవా నువ్వు? ఎంత బాగా నీ కోసం పెట్టాలని నేను సిద్ధపరుస్తుంటే నన్ను అవమానిస్తావా? రేపటి నుంచి నీ ముఖం చూడను అనాలి మార్త అక్కడ. చూడండి, ఈ రోజున ఎందుకు పాదాల దగ్గర మనం కూర్చోలేకపోతున్నామంటే మనం ఒక షెడ్యూల్ వేసుకుంటాం. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎక్కడ కూడా ప్రభు లేనటువంటి షెడ్యూల్ ఏమంది. బిజీ 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 లైఫ్, బిజీ లైఫ్. కొంచెం సమయం దొరికిందంటే ఫోను, మిగతా సమయాలంతా మన వ్యక్తిగత వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు ప్రభు కూడా అంటున్నాడు, మీ విచారం చెందుతున్నారు, మీరు తొందరపడుతున్నారు, తీవ్రమైన ఒత్తిడి పెట్టుకుంటున్నాడు, కానీ అవసరమైనది ఒక్కటే, అది మిస్ అవుతున్నారు మీరు. ఈ రోజున అవసరమైనది ఒకటే, అది మిస్ అవుతున్నారు. ఏంటో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చోవడం, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన నోటి మాటను, ఆయన వాక్కును వినడము ఈరోజు మిస్ అవుతున్నారు మీరు. ఆమె ఒత్తిళ్లు పెట్టుకుంటున్నది, మనము కూడా ఈరోజు మన పని ఒత్తిళ్లు పెట్టుకుంటున్నాం. లేదంటే మనం ఏం చేస్తున్నామంటే కల్పించుకుంటున్నాం, సరదాగా టైం పాస్ చేస్తున్నాం. ఒక్కసారి వెనక్కి వెళ్ళిన టైము మరలా రాదు. మనం ఏమనుకుంటున్నామంటే ఆదివారం ఒక్కరోజు మన భక్తి ఉంటే చాలు అనుకుంటున్నాం. మాతో సహా ఆదివారం ఒక్కరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి అక్కడ వాక్యం ప్రకటించి వచ్చేస్తే చాలు, అదే భక్తి అనుకుంటున్నారేమో. ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము ప్రభుతో మనము, ఆయన మనతో ఉండాలని కోరుకుంటున్నట్టుగానే
మనము కూడా ఆయన సహవాసంలో ఉండాలని కోరుకోవాలంట. ఒకటి, పని ఒత్తిళ్ళు పెట్టుకుంటున్నాము. రెండోది ఏంటంటే మనం ఎలాగ ఉంటున్నామంటే, ఇప్పుడు చూడండి, నేను ఒక మాట చెప్పాను కదా, మార్త ప్రభు గద్దించాడు. గద్దించినప్పుడు మార్త ఏమనాలంటే, నేను ఇంకా చేయను నీకు అని వెళ్ళిపోవాలి. మనం ఈ మాటలు కూడా ఎక్కువగా తీసుకుంటున్నాం. మనం ఏ మాటలు అంటే, ఒకవేళ ఇక్కడ వాక్కు ద్వారా గద్దించబడింది అనుకోండి, లేదంటే ఒకళ్ళు ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం మనం ఈ రోజున. అంటే మార్త గద్దించబడింది కానీ తను కోపగించుకోలే. కారణం ఏంటి తెలుసా? ఆ జీవం గలవాడే ఆ జీవపు మాటలు విడుదల చేస్తున్నాడు. ఆ జీవం కలిగిన వాడి నోటి నుండి వచ్చే మాటలు వినడానికి తన జీవితాన్ని సరి చేసుకోవాలనుకుంది ఆమె. ఈ గద్దింపు అనేది ఇందాక తిమోతి పత్రికలో చూపించాను కదా, 2 తిమోతి 3:16-17లో వాక్యం ఏం చేస్తుందంటే గద్దిస్తుంది, ఖండిస్తుంది, ఉపదేశిస్తుంది, బుద్ధి చెప్తుంది అంట వాక్యం. నీతి యందు శిక్షణ చేస్తుందంట వాక్యం. ఒక మాట ఇక్కడి నుంచి అనబడిందంటే దాన్ని ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. కానీ ఈ మాట అనేసరి కదా, నేను నీ కోసం చేయను అని ప్లేట్లు గిరటేసి వెళ్ళిపోవడాలు చేయలేదు మార్త. అక్కడ పాజిటివ్గా తీసుకుంది. అవునా ప్రభా, ఉత్తమైనది ఒకటేనా, విలువైనది ఒకటేనా అని పాజిటివ్గా తీసుకుంది. కాబట్టి ఆమె మరలా దేవుని సహవాసంలో కొనసాగగలిగింది. ఈరోజు మనం ఎలాగ ఉండగలుగుతున్నాం? మూడోది ఏంటంటే, మనము దేవుని సన్నిధిని ఎగ్గొడుతున్నాము, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాము, దేవుని సన్నిధి అంటే చాలా తక్కువగా చూస్తున్నాము అని అంటే కారణం ఏంటో చెప్పమంటారా? కుటుంబ ప్రభావము చాలా ఉంటుంది. కుటుంబ ప్రభావము చాలా ఉంటుంది. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీ ఏం చేస్తారో తెలుసా? ఒక్కొక్కరు 3 గంటలు ఆ ప్రార్థన రూమ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక్కొక్కరు 3 గంటలు కేటాయిస్తారు. ఆ 3 గంటలు మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయరు. వాళ్ళ బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళ ముఖం చూడరు. వాళ్ళ బయటకు వచ్చే వరకు వాళ్ళ ఫోన్ బయటే ఉంటుంది. ఆ ఫోన్కి సమాధానం వీళ్ళే చెప్తారు ప్రేయర్లో ఉన్నారని. దాన్ని ఏమంటారు తెలుసా? దేవునితో సహవాసానికి కుటుంబం ప్రోత్సహించమంటారు. జాగ్రత్తగా వినాలి. నేను ఫాస్టింగ్స్ ఉండేటప్పుడు నేను పై రూమ్లోకి వెళ్ళిపోయేవాడిని. కింద మా అక్కాళ్ళు ఉండేవారు. తమ్ముడు ప్రేయర్లో ఉన్నాడండి, ఇప్పుడు రాడు. నేను బయటకు వచ్చే టైం తెలుసు వాళ్ళకి. మీరు పలానా టైం తర్వాత రండి, అప్పుడు ప్రేయర్ తమ్ముడు వస్తాడు. ఏది మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగే వచ్చేవాళ్ళు. మీరు ఈవినింగ్ 1 గంటే ఉంటాడు బయట, మరలా ప్రేయర్లోకి వెళ్ళిపోతాడు. మీరు రాగలిగితే 1 గంటలో రండి. కానీ కుటుంబాలు ఏమైపోతున్నాయి తెలుసా? ప్రార్థన ఈ రోజు కాకపోతే వచ్చే ఆదివారం ఎలా ముందు ఆ పని చేయి. ప్రార్థన చేసుకోవడానికి కూడా ప్రోత్సహించలేని కుటుంబాలు ఈ రోజున మనం చూస్తున్నాం. మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదండి, మా ఇంట్లో వాళ్ళు వెళ్ళొద్దన్నారండి, అబ్బాయి నేను ఒక్కడిని వస్తే ఎలాగండి, మా ఇంట్లో వాళ్ళు ఎవరు రాగలేదు కాబట్టి నేను రాలేకపోతున్నాను. ఈ కుటుంబ కారణాలు ఎక్కువైపోతున్నాయి. మరి అలా చేయలే. మా అక్క కూడా మా అక్క చూసుకుంటుంది, నా భక్తి నాదే. రక్షణ వ్యక్తిగతము, విశ్వాస జీవితం వ్యక్తిగతము. ప్రభు వచ్చినప్పుడు కూడా ఎవరిది వాళ్ళదే ఆత్మీయ జీవితం. అంతేగాని నా తండ్రి నన్ను అందరినీ తీసుకుని వెళ్తాడు కుటుంబం కాదో. మన భక్తిని బట్టే మనము ఎత్తబడతాం, మన భక్తిని బట్టే మనము తీసుకెళ్ళబడతాం, మన భక్తిని బట్టే మనకి లెక్క అప్పచెప్పాలి. అంతేగాని మా అమ్మ ప్రార్థన చేస్తుంది కాబట్టి నా గురించి మా అమ్మ చెప్పొద్దండి, మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మా నాన్న ఫంక్షన్లకి, అది కుటుంబ పక్షాన్ని ఒకడు వెళ్తే చాలు, అది ఫంక్షన్లకే. దేవుని దగ్గర అది పనిచేయదు. దేవుని సన్నిధిలో కుటుంబ ప్రభావం ఎంతగా చూపిస్తుందంటే, నేను వెళ్ళొస్తానులే నువ్వు అక్కడికి వెళ్ళిరా, నేను వెళ్ళొస్తానులే నువ్వు ఈ పని చేసిరా. ఈరోజు ఈ కుటుంబాల్లో కూడా ఆ ఆత్మీయ జీవితం ఎవరిది వాళ్ళదే. నా ఆత్మీయ జీవితాన్ని నువ్వెందుకు పాడు చేస్తున్నావు, నేను వెళతానని పట్టుదలతో దేవుని సన్నిధికి రావాలి. మరి అదే చేసింది. నీ పనులు కూడా నువ్వు చూసుకో, నేను మట్టుకు యేసు పాదాల చెంతే ఉంటాను, నేను యేసు పాదాల దగ్గరే ఉంటాను, యేసు పాదాలతో దగ్గరే నేను ఆయన చెప్పే మాటలే వింటాను, ఆ మాటల ద్వారా నా హృదయం మండించబడి ఆయనతో పాటే ఉంటాను అనుకుంది. అందుకనే సాక్షిగా నిలబడింది. అంటున్నాడు ప్రభు, విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావు, విస్తారమైన ఒత్తిడితో ఉన్నావు, విస్తారమైన తొందరపాటుతో ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని అంటున్నాడు కదా. మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో
చెప్పారు. మరియ ఉత్తమైనది ఎంచుకుంది. ఏంటి ఆ ఉత్తమైనది? యేసు పాదాల చెంత ఉండడం అనేది ఉత్తమైనది. మన జీవితంలో ఏది ఉత్తమైనది? ఈ రోజు వెళ్ళి 1000 రూపాయలు తెస్తే ఉత్తమమైన పని అండి. ఈ రోజు వెళ్ళి ఇంట్లో వాళ్ళు చెప్పిన, తల్లిదండ్రులు చెప్పిన మాట చేస్తే ఉత్తమమైనదండి. మరియలాగా మనం ఎప్పుడైతే ఆయన పాదాల చెంత ఉంటామో అదే ఉత్తమమైనది. మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకుంటే గనుక అది పనికి రానిది. మనకేం తెలియట్లేదంటే టైం మేనేజ్మెంట్ తెలియట్లేదు. ఉదాహరణ, ఒక కొండ ఉందనుకోండి, ఇంతంత రాళ్ళు ఇచ్చి మీకు ఆ కొండ నింపమన్నాం అనుకోండి, ఏం చేస్తారు? ఈ సైజు రాళ్ళు ఇచ్చి ఒక కొండలో నింపండి అంటే ఏం చేస్తారు? పై వరకే చేస్తారు. నిండిపోయిందా? సరే, అది నిండిపోతే ఈ సైజ్ కంకర తెచ్చి దాన్ని నింపమండి అంటే ఏమంటారు? కొండ నిండిపోయింది అంటారా? ఏం చేస్తారు? దాన్ని కూడా వేస్తారు, దాన్ని కూడా వేసి కొండను కదుపుతారు. నిండిపోద్దా? ఇసుక తెచ్చి దాన్ని నింపన్నాం అనుకోండి, నింపుతారా? లేదండి ఖాళీ లేదంటారా? ఇప్పుడు ఎంత రాయి మధ్యన కంకర వేసారు ఈ సైజు, ఇంకా దాని మధ్యన ఖాళీ ఉన్న అక్కడికి ఇసుక వెళ్తుందా లేదా? నిండిపోయింది అంటారా? అక్కడతోటి మొత్తం ఫుల్ అయిపోయింది అంటారా? నీళ్లు తెచ్చి నీళ్ళు ఇచ్చి నీళ్లు పోయిందంటే నీళ్లతో నిండుతుంది లేదా? ఇప్పుడు నిండిందంట. ఎందుకని? రాళ్ళు వేసినప్పుడు కూడా దాని మధ్యలో గ్యాప్ ఉంది, కంకర వేసినప్పుడు కూడా దానిలో గ్యాప్ ఉంది, ఇసుక వేసినప్పుడు కూడా దానిలో గ్యాప్ ఉంది. నీళ్ళు వేస్తేనే కానీ అది కంప్లీట్గా ఫుల్ అవ్వాలి. ఎందుకు చెప్పానంటే మన జీవితంలో ఉన్న సమస్యలు, కష్టాలు, పనులు, మనం ఈ లోకానికి చెందినటువంటి ప్రయారిటీస్ అన్నిటి ముందు దేవుడి కంటే ఏది పెద్దది కాదు. మనం దేంతో నింపాలంటే దేవునితో నింపుకోవాలి ఫస్ట్. ఇప్పుడు పెద్దరాయి వేయకపోతే ఇసుక ఎంత పడుతుంది? పెద్దరాయి వేయకపోతే గనక మనకి కంకర ఎంత పడుతుంది? పెద్దరాయి వేయకపోతే నీళ్ళు ఎక్కువ ఎంత పడతాయి? పెద్దరాయి వేసాం కాబట్టి అవి తక్కువ పడతాయి. ఈ పెద్దరాయిని క్రీస్తు అనే బండి ఎప్పుడైతే మనలో ఉంటుందో మనకు వచ్చే సమస్యలు కానీ, శోధనలు కానీ, అవసరతలు కానీ, మనం వెళుతున్న పనులు కానీ అవన్నీ కూడా ఎలా కనపడతాయి తెలుసా? చిన్నగానే కనపడతాయి. అంటే మన దినచర్యలో, మనం దినము కేటాయించడంలో మొదటి స్థానము, ప్రథమ స్థానము ఎవరికి ఇవ్వాలంటే దేవునికే ఇవ్వాలి. మనం అది మానేస్తున్నాం, ఆ ఉత్తమమైన దాన్ని పక్కన పెట్టేస్తున్నాం, అది ఉపయోగకరమైన దాన్ని పక్కన పెట్టేస్తున్నాం, మిగతా పనికి మాలిన వాటిలన్నిటికీ మన సమయాన్ని ఇస్తున్నాం. ఈరోజు ఎలాగ ఉండాలనుకుంటున్నారు మీరు? ఈరోజు మార్తలాగా ఉండాలనుకుంటున్నారా? మరి ఇలాగ ఉండాలనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.